హలో, నేను మిస్ స్లీపర్ సెల్స్ అనేది ఒక పదం ఈ మధ్యకాలంలో తరచూ వినిపిస్తూ ఉంది. ఏంటి ఆ స్లీపర్ సెల్స్? అవి చేసే పని ఏంటి అని అంటే కనుక, ఏమైనా ఒక కార్యక్రమం జరుగుతున్నా లేదంటే ఒక ఈవెంట్ జరుగుతున్నా ఆ స్లీపర్ సెల్స్ వాటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తాయి. అక్కడ జరగరానటువంటి చెయ్యరానటువంటి పనులు చేయటమే ఈ స్లీపర్ సెల్స్ యొక్క లక్ష్యం. ఈ స్లీపర్ సెల్స్ అనేటువంటి ఒక పదం ఎప్పటి నుంచి వచ్చింది అని అంటే, చాలా కాలం నుంచి ఇది వినిపిస్తూ ఉంది. పోలీసులు అలాగే నక్సలిజం తీవ్రంగా ఉన్నప్పుడు జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లు, గూమింగ్, ఇలాంటి సిచ్యువేషన్స్లో ఈ స్లీపర్ సెల్స్ అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. అంటే స్లీపర్ సెల్స్ అంటే జనంలో ఉంటారు, జనం బాహుళ్యంలో ఉంటారు, అనుమానం రాకుండా తిరుగుతూ ఉంటారు, బట్ సమాచారాన్ని చేరవేస్తారు, అవసరమైతే యాక్షన్లో దిగుతారు. అది స్లీపర్ సెల్స్ యొక్క లక్ష్యం. మరి ఇప్పుడు స్లీపర్ సెల్స్ జనసేన ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నటువంటి క్రమంలో లుక్ వేశారు స్లీపర్ సెల్స్ అనేవి. ఆ స్లీపర్ సెల్స్ రాబోయేటువంటి రోజుల్లో అక్కడ ఏం చేయబోతున్నాయి? జస్ట్ మార్చి 14వ తారీఖున ఆవిర్భావ దినోత్సవం జరగబోతుంది జనసేన పార్టీది. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా జరుపుకుంటున్నటువంటి ఆవిర్భావ దినోత్సవం. గతంలో వాళ్ళు అధికారంలో లేరు. గత 15 సంవత్సరాలుగా వాళ్ళు అధికారంలో లేకుండానే పార్టీని నడుపుకుంటూ వచ్చారు. ఈసారి కూటమిలో భాగస్వాములు, కీలకమైనటువంటి భాగస్వాములు. సో దాంతో ఈసారి పెద్ద ఎత్తున జరపాలి అనేటువంటి ఒక ప్రయత్నం జనసేన పార్టీ చేస్తూ ఉంది. దానికి సంబంధించి ఏర్పాట్లను పిఠాపురం సమీపంలో చేస్తూ ఉన్నారు. దాదాపు 100 ఎకరాల్లో ఆ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేశారు, ప్రత్యేకమైన ట్రైన్స్ను కూడా ఏర్పాటు చేశారు. కని విని ఎరుగని రీతిలో ఆ సభను ఏర్పాటు చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, సన్నాహాలు చేస్తున్నారు. దానికి కమిటీలు వేశారు. దానికి సంబంధించి ఆ కమిటీలు పనిచేస్తున్నాయి సీరియస్గా. దాదాపు 1,00,000 మందితోటి ఈ సభ జరగాలి. 100 ఎకరాలు విస్తీర్ణం, 1,00,000 మందికి పైగా వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున జరిగేటువంటి సమావేశంలో మరి ప్రత్యర్థులు ఖచ్చితంగా దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఉంటారు. కూటమి విచ్ఛిన్నం కావాలి అనేది కొన్ని పార్టీల యొక్క లక్ష్యం, ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. కూటమి అనేది విచ్ఛిన్నం అయితే రాష్ట్రంలో మళ్ళీ తిరిగి అధికారంలో రావచ్చు అనేటువంటి భావన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఆ భావాన్ని చాలామంది చాలా సందర్భాల్లో వ్యక్తపరిచారు. డైరెక్ట్గా కాకపోయినప్పటికీ ఇండైరెక్ట్గా కూటమి గురించి, కూటమిలో ఉండేటువంటి లుకల గురించి, లేదంటే కూటమి పార్టీలు విడిపోయేటువంటి సంకేతాలు ఎలా ఉన్నాయనే దాని మీద ఎలివేట్ చేయడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏ చిన్న సంఘటన జరిగినా కానీ దాన్ని ఎలివేట్ చేసి కూటమి విడిపోబోతుంది, కూటమి ఇక నిలబడదు అనేటువంటి ప్రచారం చేస్తుంది. ఈవెన్ ఎలక్షన్ ముందు చూస్తే కనుక సీట్ల షేరింగ్ విషయంలో కానీ లేదా సీట్ల ఫైనలైజేషన్లో కానీ అనేక సందర్భాల్లో కూటమి నిలబడదని చెప్పి ప్రచారం చేశారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూటమి నిలబెట్టారు. కూటమిని నిలబెడుతూ కూటమిని విజయవంతంగా చేశారు, అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రివర్గ కూర్పులో కూటమిలో లుకలుకలు ఏర్పడ్డాయి. కూటమి విడిపోబోతుంది త్వరలో, కూటమి ఎక్కువ కాలం నిలబడదు అనేటువంటి ప్రచారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది. ఆ తర్వాత పోర్ట్ఫోలియోల కేటాయింపులో అలాంటి ప్రచారం చేసింది. ఆ తర్వాత డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చేటువంటి కార్యక్రమం, ఆయనకి ఇచ్చేటువంటి డిపార్ట్మెంట్స్, దీని మీద కూడా వాళ్ళు ప్రచారం చేశారు. అంటే ప్రాధాన్యత లేనటువంటి పోర్ట్ఫోలియోస్ ఇచ్చారు. హోమ్ మినిస్టర్ లాంటివి, రెవెన్యూ మినిస్టర్ లాంటివి అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంది. ఇలాంటి ప్రచారం కూడా చేశారు. కానీ ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి విచ్ఛిన్నానికి అవకాశం కల్పించలేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎప్పటికప్పుడు ఆ కూటమిలో ఏం జరుగుతుందనే దాని మీద ఎలివేట్ చేస్తున్నారు ఎప్పటికప్పుడు. ఈవెన్ హోమ్ మినిస్టర్ గురించి చులకనగా మాట్లాడారు. ఎస్సీ కాబట్టి కదా, ఇదంతా కూడా కూటమిలో వచ్చినటువంటి ప్రమాదం, భేదాభిప్రాయాలు. ఆ కారణంగానే ఆయన హోమ్ మినిస్టర్ని నేను హోమ్ మినిస్టర్ అయ్యేంత వరకు తీసుకురావద్దు, ఇన్ని పరిస్థితులు ప్రతికూలంగా ఆంధ్రప్రదేశ్లో ఉంటే మీరేం చేస్తున్నారు, మీరు అప్ టు మార్క్ పనిచేయట్లేదు అని చెప్పి ఆయన మాట్లాడినటువంటి సందర్భంలో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా ముందుకు వచ్చి కూటమిలో లోపల ఉన్నాయి, విడిపోతుందని చెప్పారు. ఆ తర్వాత సీజ్ ద షిప్ అని చెప్పి ఆయన కాకినాడ పోర్టుకి వెళ్ళినప్పుడు కూడా ఇది కూటమి ప్రభుత్వంలో ఉమ్మడి నిర్ణయం కాదు, ఇది పవన్ కళ్యాణ్ గారు అగ్రెసివ్గా వెళ్తున్నారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు, సో ఈ ఇన్సిడెంట్ తోటి కూటమి విడిపోతుందనేటువంటి ఒక పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇలా ప్రతి సందర్భంలో కూడా ఇలాంటి ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు. అయితే దీనికి ఫుల్ స్టాప్ పెట్టడానికి ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముందుకు వస్తున్నారు. తాజాగా కూడా ఆయన చాలా క్లియర్గా చెప్పారు, కూటమి మరొక 15 సంవత్సరాల పాటు ఉంటుంది, అధికారంలో ఉంటుంది, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉంటుంది, రాజకీయ పార్టీల ప్రయోజనాల కోసం కాదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం కూటమి నిలబడుతుంది, ఎవ్వరూ ఈ కూటమిని విడదీయలేరు అనేటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి క్రమంలో ఆయన క్లారిటీ ఇచ్చారు. అయితే ప్రతి అంశంలో కూడా కూటమిని విడదీయాలి అనేటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి క్రమంలో గ్రామాల్లో కొన్ని చోట్ల కొన్ని నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీకి అలాగే జనసేన పార్టీ నాయకుల మధ్య లేదంటే కార్యకర్తల మధ్య చిన్న చిన్న గొడవలు, ఘర్షణలు ఇవి జరుగుతూ ఉన్నాయి. అనేక సందర్భాల్లో జరిగాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా. వాటిని ఎప్పటికప్పుడు సరిచేస్తూ వస్తూ ఉన్నారు. ఈవెన్ కిరణ్ రాయల్ విషయంలో కూడా కూటమిలో లుకలుకలు ఉన్నాయి, కూటములు ఉన్నటువంటి లుకలుకల కారణంగానే కిరణ్ రాయల్ ఎపిసోడ్ ఇలా వచ్చింది, ఇలా రకరకాల ప్రచారం చేశారు. ఇప్పుడు రాబోయేటువంటి వార్షికోత్సవం సందర్భంగా ఆ వార్షికోత్సవ సందర్భంగా కేవలం జనసేన పార్టీ పెట్టుకుంటుంది. అది జనసేనకు సంబంధించినటువంటి మీటింగ్, అది జనసేనకు సంబంధించినటువంటి సెలబ్రేషన్స్. దాంట్లో తెలుగుదేశం పార్టీ క్యాడర్ రూపంలో కొంతమంది జొరబడి తెలుగుదేశం పార్టీ జెండాలని తీసుకెళ్ళి సభలో పెట్టి గొడవలు సృష్టించడానికి ఈ స్లీపర్ సెల్స్ రెడీ అవుతూ ఉన్నాయి, కొన్ని స్లీపర్ సెల్స్ అని చెప్పి ఇప్పుడు తాజాగా వినిపిస్తుంది. మార్చి 14వ తారీఖున పెద్ద ఎత్తున సభ జరగబోతుంది. ఆ సభలో తెలుగుదేశం పార్టీకి జనసేనకి మధ్య ఘర్షణ వాతావరణం ఉంది, ఆ పార్టీల మధ్య పొసగడం లేదు అని చెప్పే ప్రయత్నం స్లీపర్ సెల్స్ ద్వారా చేస్తున్నారు. దానికి సంబంధించిన స్కెచ్ వేశారని చెప్పి కూడా వినిపిస్తుంది. మరి ఇంటెలిజెన్స్కి ఈ సమాచారం చేరిందో లేదో తెలియదు కానీ, బట్ స్లీపర్ సెల్స్ రూపంలో మాత్రం ఖచ్చితంగా కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల రూపంలో జెండాలు పట్టుకొని లోపల జొరబడి కొన్ని గొడవలు సృష్టించడానికి ప్లాన్ చేస్తున్నారు అనేటువంటి ఒక సమాచారం పార్టీల అంతర్గతంగా జరుగుతుంది. మరి ఇంటెలిజెన్స్ అలర్ట్ అయ్యి దీనికి గల కారణాలు ఏంటి, దీని వెనక నిజముందా, అసలు ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయంటే గతంలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి కాబట్టి రాబోయేటువంటి ఈ వార్షికోత్సవంలో కూడా జరిగేటువంటి ఛాన్సెస్ లేకపోలేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు 2024లో కందుకూరు సభలో, గుంటూరు సభలో ఏం జరిగిందో మనం చూసాం. స్లీపర్ సెల్స్ తొక్కిసలాట క్రియేట్ చేశాయి. అలాగే కూటమి ఏర్పడిన తర్వాత చిలకలూరుపేట సభలో నరేంద్ర మోడీ గారి సభ జరిగినప్పుడు అక్కడ ఏం జరిగిందో కూడా మనం చూసాం. మరి అక్కడ స్లీపర్ సెల్స్ ఏం చేసాయో కూడా చూసాం. సో ఈ అనుభవం దృష్ట్యా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి జనసేన జరుపుకుంటున్నటువంటి వార్షికోత్సవ సభలో స్లీపర్ సెల్స్ జోడబడితే పరిస్థితి ఏంటి, అది పొలిటికల్ ఘర్షణకు దారితీసే అవకాశం ఉందా, లేదంటే ముందస్తుగానే పోలీసులు కట్టడి చేసినటువంటి సామర్థ్యం ఉందా ఇప్పుడున్నటువంటి పోలీసులకి, ఏం చేయాలి దీని మీద, ఈ స్లీపర్ సెల్స్ను ముందుగానే పసిగట్టగలరా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.